ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మధ్యంతర బడ్జెట్ని మొన్న ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమన్నా పరిష్కారం అయినాయా అంటే ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా అబద్ధం ప్రచారం చేస్తుంది, అన్యాయమైన ప్రచారం చేస్తుంది. ఆయుష్మాన్ కార్డు మేము ఆశా వర్కర్లకు వర్తింపజేస్తామనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆయుష్మాన్ కార్డు అనేది ఇప్పుడు అబా కార్డు అంటున్నాం మనం. ఆశా వర్కర్లు అందరూ కూడా దీన్ని ఎంట్రీ చేస్తున్నారు. ప్రజలందరికీ ఎంట్రీ చేయాలనేది కూడా టార్గెట్ పెట్టారు. అంటే ప్రజలందరికీ ఇది ఒక ఆశా వర్కర్లకే కాదు, ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ ఆయుష్మాన్ కార్డు అనేది వర్తిస్తుంది. అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కొంత బడ్జెట్ 5 లక్షల రూపాయలు ఇప్పుడు కేంద్రం ప్రజలందరికీ ఖర్చులు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్న అనేసి స్కీమును తీసుకొచ్చింది. దీనినే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము 10 లక్షలకు పెంచుతామనేసి కూడా 6 గ్యారంటీలలో ఇదొక గ్యారంటీ కూడా ఇచ్చింది. దీన్ని అమలు చేస్తున్నామనేసి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకని ప్రజలందరికీ వర్తించేది ఇది. ప్రజలందరిలో భాగమైన మనకు కూడా ఇది ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. ఇంతకు ముందే మనకి ఇది వర్తిస్తుంది. ఇంతకు ముందే వర్తించేదాన్ని ఇప్పుడు మేమేదో గొప్పగా న్యాయం చేసిన ఆశా వర్కర్లకు అనేసి అబద్ధం ప్రచారం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకని దీన్ని ఆశా వర్కర్లు ఎవరు కూడా నమ్మొద్దు. దీనిని బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం మనల్ని అన్యాయం చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని మనం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నాం. మన ఆల్ ఇండియా కమిటీ కూడా వ్యతిరేకిస్తూ మొత్తం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా పిలుపునిచ్చింది. అందుకని కేంద్ర ప్రభుత్వం మనకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను మరింత విజయవంతంగా ఆశా వర్కర్లందరూ కూడా రోడ్డుపైకి వచ్చి సమ్మెను విజయవంతం చేయాలనేసి కూడా మేము కోరుతున్నాం. ఆశా వర్కర్లు అడుగుతున్నది 18 సంవత్సరాల నుండి మనం పనిచేస్తున్నాం, పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కరోనా టైంలో ముందు లైను అంటే వారియర్స్ గా మనం పనిచేశాం, అంటే ఫ్రంట్ లైన్ కార్మికులుగా పనిచేశాం. మన ప్రాణాలను ఫనంగా పెట్టి కూడా మనం పనిచేశాం. కానీ ఇంత పనిచేసిన మనకు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మనల్ని గుర్తించలేదు. మనం అడుగుతున్నది ఏంటిదంటే పారితోషికాల పద్ధతిని రద్దు చేసి మాకు ఫిక్స్డ్ వేతనం, అంటే ఎలాంటి బిల్లులకు సంబంధం లేకుండా మాకు నెల జీతం కావాలనేసి ఆశా వర్కర్ల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మనం అడుగుతున్నాం. కనీస వేతనం ఇవ్వండి, పిఎఫ్ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి. ఈ ఎట్టి చాకిరీ నిర్మాణాన్ని అంటే వ్యవస్థని పారితోషికాల పద్ధతిని రద్దు చేయాలని మనం అడిగితే ఈ సమస్యను మాత్రం పరిష్కారం చేయలేదు. 2013లోనే 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశం కూడా నిర్ణయం చేసింది. ఆశాలను కార్మికులుగా గుర్తించండి, కనీస వేతనం ఇవ్వండి, పిఎఫ్ ఈఎస్ఐ ఈ సౌకర్యాలు కల్పించండి అనేసి నిర్ణయం చేస్తే 10 ఏళ్లైనా ఇప్పుడు గద్దె మీద కూర్చున్న కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయట్లేదు. మనకు ఏ ఒక్క సమస్య, పని భారం పెరిగింది కానీ మనకు వచ్చే పారితోషికాలు మాత్రం పొద్దంతా పనిచేసినా వచ్చే పారితోషికాలు కూడా రావట్లేదు. మనకు వేతనం అనేది నిర్ణయం చేయలేదు. పైగా బడ్జెట్ కూడా మనకు కావాల్సిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. కేవలము ఆయుష్మాన్ కార్డు అనే పేరుతోటి మన జీవితాలు మొత్తం అద్భుతం అయిపోయినాయి అనేసి ఒక భ్రమలు కల్పించడం కోసం, ఆశాలను మోసం చేయడం కోసం, భ్రమలలో ఉంచడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచారం చేస్తుంది. దీన్ని తెలంగాణలో ఉన్న ఆశా వర్కర్లు ఎవరు కూడా నమ్మొద్దు. కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని నిరసిస్తూ మన కనీస వేతనం కోసం, కార్మికులుగా గుర్తింపు కోసం, పీఎఫ్ ఈఎస్ఐ కోసం, ఉద్యోగ భద్రత కోసం ఫిబ్రవరి 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము ఆశాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.